నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। పాడేరు ఐటీడీఏ పరిధిలో ఉన్న పంచాయతీలో పూర్తిస్థాయి కార్యదర్శులను నియమించాలి। మైదాన ప్రాంతానికి బదిలీ చేసిన స్థానిక గిరిజన కార్యదర్శులను తిరిగి గిరిజన ప్రాంతంలో నియమించాలి। ఆదివాసీ జేసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తుమ్మి అప్పలరాజు దొర, జనసేన పార్టీ అనంతగిరి మండల అధ్యక్షులు చిత్తం మురళి। పాడేరు ఐటీడీఏ పరిధిలో ఉన్న 246 గ్రామ పంచాయతీలో పూర్తిస్థాయి పంచాయతీ కార్యదర్శులను నియమించినట్లయితే ప్రభుత్వ పథకాలు గిరిజనులకు చేరువవుతాయని, ప్రభుత్వ పనితీరు గిరిజన గ్రామాల్లో విస్తరిస్తుందని రాష్ట్ర ఆదివాసీ జేసీ తుమ్మి అప్పలరాజు దొర జనసేన పార్టీ అనంతగిరి మండల అధ్యక్షులు చిత్తం మురళి కోరారు। అనంతగిరి మండలంలో 24 పంచాయతీలుగాను 11 మంది కార్యదర్శులు మాత్రమే ఉన్నారని, అందులో 4 కార్యదర్శులు మెడికల్ లీవ్లో ఉన్నారన్నారు। ఇప్పటికైనా జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ దృష్టి సారించి గిరిజన ప్రాంత అభివృద్ధికి పంచాయతీ కార్యదర్శులు నియమించాలని, అలాగే అర్హత ఉన్న స్థానిక గిరిజనులను 136 మందిని మైదాన ప్రాంతానికి బదిలీ చేయడం వల్ల భారీగా గిరిజన ప్రాంతంలో కొరత ఏర్పడిందని వారు స్పష్టం చేశారు। కంప్యూటర్ ఆపరేటర్లు గానీ అలాగే ఏదైతే స్టాఫ్ ఉన్నారో ఒక్క స్టాఫ్ కూడా లేని పాపాన పోలేదు। దీన్ని బట్టి చూస్తే పంచాయతీ వ్యవస్థ ఏదైతే మండలానికి శివరం ఉన్న పంచాయతీలు ఉన్నావో స్టాఫ్ వెళ్ళట్లేదు అన్నానికి ఇది ఉదాహరణ। దీన్ని తక్షణమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, పంచాయతీ శాఖ మినిస్టర్ గారు మీరు స్పందించాలి। ఇలాంటివన్నీ ఏజెన్సీ ప్రాంతంలో చాలా పంచాయతీలు ఉన్నవి, ఇమీడియట్ గా దీనిపై మీరు యాక్షన్ తీసుకుంటారని గిరిజన జేఏసీగా తుమ్మ మురళి జనసేన పార్టీ అధ్యక్షుడు నేను అనంతగిరి మండలానికి। అయితే ఈ సందర్భంలో దరుగుబెల్లి పంచాయతీకి రావడం జరిగింది। పంచాయతీకి వచ్చేసరికి ఇప్పుడు సమయం 12:30 అయింది, అయినా ఒక సచివాలయం స్టాఫ్ కానీ అధికారులు కానీ పంచాయతీ అధికారులు కానీ ఎవరు లేకపోవడం చాలా దురదృష్టకరం। ఈ విషయంపై పై అధికారులు దృష్టి పెట్టాలి। అలాగే ఇదే విషయాన్ని నేను మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని మనం చేస్తున్నాను।